కిటికీలోంచి చల్లటి గాలి ముఖానికి తగలగానే అర్జున్ కళ్ళు తెరిచాడు. అలారం మోగటానికి ఇంకా 10 నిమిషాలు ఉంది. కాని గత 5 ఏళ్లుగా అతనికి అలారంతో పనిలేదు. బాధ్యతలే బరువుగా మారినప్పుడు నిద్ర కూడా ఒక విలాసమే అవుతుంది. పక్కనే చిన్న దిండును హత్తుకుని నిద్రపోతున్న 5 ఏళ్ల పాప శ్రీ. ఆమె అమాయకమైన ముఖాన్ని చూడగానే అర్జున్ పెదాలపై చిన్న చిరునవ్వు మెరిసింది. ఆ చిరునవ్వులో ఆనందం కంటే ఒక రకమైన బాధ ఎక్కువ కనిపిస్తుంది. దుప్పటి సరిచేసి శ్రీ నుదుటిపై ముద్దు పెట్టి లేచి బయటకు వచ్చాడు. గోదావరి జిల్లాలోని ఆ పెంకుటిల్లు అప్పుడే నిద్రలేస్తుంది. పెరట్లో తులసి మొక్క దగ్గర దీపం పెడుతున్న తల్లి పార్వతమ్మ, వరండాలో పేపర్ చదువుతున్న తండ్రి రాఘవయ్య. ఇది ఆ ఇంటి నిత్యకృత్యం. లేచావా నాన్న అర్జున్, కాఫీ పెట్టనా? పార్వతమ్మ అడిగింది తులసి కోటకి నమస్కారం చేసుకుంటూ. వద్దులేమ్మా, ముందు శ్రీని స్కూల్కి రెడీ చేయాలి. ఈరోజు వాళ్ళకి యాన్యువల్ డే డాన్స్ ప్రాక్టీస్ ఉంది అంటూ అర్జున్ బాత్రూమ్ వైపు వెళ్ళాడు. పార్వతమ్మ నిట్టూర్చింది. వాణ్ణి చూస్తే నా కడుపు తెరక్కపోతుంది అంది రాఘవయ్యతో గొంతులో జీరతో. రాఘవయ్య పేపర్ మడిచి పక్కన పెట్టాడు. కాలం గాయాలు మానుపుతుందంటారు పార్వతి. కానీ అర్జున్ విషయంలో కాలం అక్కడ ఆగిపోయినట్టుంది. స్నేహ వెళ్ళిపోయి 5 ఏళ్ళు అవుతున్నాం. వాడింకా ఆ జ్ఞాపకాల్లోనే బతుకుతున్నాడు. అందుకేనండి నేను చెప్పేది వినండి. వాడికి రెండో పెళ్లి చేద్దాం. స్త్రీకి కూడా ఒక అమ్మ కావాలి కదా. వాడు ఒప్పుకోవాలి కదా పార్వతి. పోయిన వారం పెళ్లి చూపుల మాట ఎత్తితేనే భోజనం మధ్యలోంచి లేచి వెళ్ళిపోయాడు. లోపల అర్జున్ స్నానం చేసి అద్దం ముందు నించున్నాడు. 32 ఏళ్ల వయసు, అందమైన రూపం, మంచి ఉద్యోగం, గౌరవప్రదమైన కుటుంబం. కానీ తన కళ్ళల్లో మాత్రం ఏదో వెల్తి. అద్దంలో తన్ని తాను చూసుకుంటూ ఉంటే వెనక నుండి స్నేహ వచ్చి తన భుజంపై తలవాల్చినట్లు ఒక భ్రమ. అర్జున్, టైం అవుతుంది, త్వరగా రెడీ అవ్వండి అనే స్నేహ గొంతు అతని చెవులో మారుమోగినట్టు అనిపించింది. అర్జున్ కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. ఆ జ్ఞాపకం ఎంత మధురమో అంత బాధాకరం. 5 ఏళ్ల క్రితం శ్రీ పుట్టిన కొన్ని రోజులకే స్నేహ గుండెపోటుతో చనిపోయింది. అప్పటి నుండి అర్జున్ ప్రపంచం శ్రీ చుట్టూనే తిరుగుతుంది. తన భార్య జ్ఞాపకాలను, తన కూతురి భవిష్యత్తును తప్ప మరేది ఆలోచించలేకపోతున్నాడు. నాన్న, నాకు జడవయ్యవా? శ్రీ గొంతు వినిపించడంతో అర్జున్ ఆలోచన నుండి బయటపడ్డాడు. వస్తున్న తల్లి అంటే బయటకు వచ్చాడు. శ్రీని రెడీ చేసి టిఫిన్ తినిపించి స్కూల్ వ్యాన్ ఎక్కించేసరికి ఉదయం 8 గంటలయ్యింది. అప్పటిదాకా యంత్రంలో పనిచేసిన అర్జున్ ఒక్కసారిగా సోఫాలో వాలాడు. ఇప్పుడు మొదలైంది అసలైన యుద్ధం. నిశ్శబ్దంతో యుద్ధం. ఆఫీస్ వెళ్ళేలోపు ఆ అరగంట సమయం అతనికి నరకంలా ఉంటుంది. అప్పుడే పార్వతమ్మ కాఫీ కప్పుతో అక్కడకు వచ్చింది. అర్జున్, చెప్పమ్మా, కాఫీ తీసుకుంటా అన్నాడు. ఈ ఆదివారం మామయ్య వాళ్ళు వస్తున్నారు. అర్జున్ కాఫీ సిప్ చేయటం ఆపి తల్లివైపు చూశాడు. ఎందుకు? ఎందుకేంటి? నిన్ను చూడ్డానికి. వాళ్ళ దూరపు బంధువుల అమ్మాయి ఉందట. పేరు మేఘన, డిగ్రీ చదివింది. ఇంట్లోనే ఉంటుంది. చాలా మంచి పిల్లట. ఒక్కసారి అమ్మా. అర్జున్ గొంతులో చిరాకు సుష్టంగా వినిపించింది. ఎన్నిసార్లు చెప్పాలి, నాకు పెళ్లి వద్దు. శ్రీని చూసుకోవడానికే నాకు టైం సరిపోవటం లేదు. ఇంకో మనిషి నా జీవితంలోకి వస్తే నా కూతుర్ని నిర్లక్ష్యం చేస్తానేమో అని భయంగా ఉంది. అయినా స్నేహస్థానంలో ఇంకొకరిని ఊహించుకోలేను. స్నేహస్థానం స్నేహదేరా, కాని జీవితం అంటే ఒక జ్ఞాపకం కాదు కదా. నువ్వు ముసలివాడు అయ్యాక నీకు తోడు ఎవరు? శ్రీ పెద్దదై పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. అప్పుడు నువ్వు ఒంటరివాడివి అయిపోతావు. పార్వతమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అర్జున్ లేచి నిలబడ్డాడు. నేను ఒంటరిగా లేనమ్మా. స్నేహ జ్ఞాపకాలు నాతో ఉన్నాయి. దయచేసి ఈ టాపిక్ మళ్ళీ తేకండి అని చెప్పి బ్యాగ్ తీసుకుని బయటకు వెళ్ళిపాడు. బైక్ స్టార్ట్ చేసి రోడ్డు మీద వెళ్తున్న అర్జున్ మనసు మాత్రం తల్లి మాటల చుట్టూనే తిరుగుతుంది. నిజమేనా? తను మొండిగా ఉంటున్నాడా? కాని తన గుండె గదిలో స్నేహ తలుపులు వేసేసింది. ఆ తలుపులు బద్దలు కొట్టుకుని ఇంకొకరు రావటం సాధ్యమేనా? ఆఫీస్ క్యాబిన్లో కూర్చున్న పనిపై ధ్యాస లేదు. తన కొలిగు ప్రాణ స్నేహితుడు రవి వచ్చాడు. ఏంట్రా అర్జున్, డల్గా ఉన్నావు? మళ్ళీ ఇంట్లో పెళ్లి గొడవ? రవి కుర్చీ లాక్కొని కూర్చుంటూ అడిగాడు. అవును రవి, అమ్మకి ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. నా లైఫ్ అయిపోయిందిరా.
ఇక ఇందులో రెండో మజిలీకి చోట్లేదు. రవి నవ్వి అర్జున్ భుజం తట్టాడు. మజిలీ అంటే గమ్యం కాదు అర్జున్, ప్రయాణంలో ఒక మలుపు మాత్రమే. మొదటి మలుపులో నీకు స్నేహ దొరికింది, దురదృష్టవశాత్తు అది ముగిసింది. అంత మాత్రాన ప్రయాణమే ఆపేస్తానంటే ఎలా? స్త్రీ కోసం కాకపోయినా నీకోసం ఆలోచించు. నాకు భయంగా ఉంది రవి. వచ్చే అమ్మాయి స్త్రీని సొంత కూతురులా చూసుకుంటుందాం. సవత్తల్లి పోరు కథలు మనం వినలేదాం. నా కూతురి కళ్ళల్లో కన్నీళ్లు చూసే బదులు నేను ఒంటరిగా ఉండటమే మేలు. ప్రపంచంలో అందరూ ఒకలా ఉండరు అర్జున్. సరే, పెళ్లి మాట పక్కన పెడదువు గాని రేపు సాయంత్రం మా ఇంట్లో చిన్న పార్టీ ఉంది. నువ్వు శ్రీ తప్పకుండా రావాలి. పార్టీనా? ఇప్పుడు మూడు లేదు రవి. నో ఎక్స్క్యూజెస్. మా పాప పుట్టినరోజు. శ్రీ లేకపోతే మా పాప కేక్ కట్ చేయనంటుంది. నువ్వు రావాల్సిందే. అర్జున్ అయిష్టంగానే తల ఊపాడు. ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్లేసరికి వాతావరణం గంభీరంగా ఉంది. హాలు రాఘవయ్య గారు సీరియస్గా కూర్చుని ఉన్నారు. పార్వతమ్మ వంటింట్లో గిన్నె సర్దుతుంది. కానీ ఆ శబ్దంలో కోపం వినిపిస్తుంది. శ్రీ మాత్రం టీవీ చూస్తూ కూర్చుంది. అర్జున్ లోపలికి రాగానే రాఘవయ్య గారు గొంతు సవరించుకున్నారు. అర్జున్ కూర్చో. తండ్రి గొంతులో ఆజ్ఞ ఉండటంతో అర్జున్ మారు మాట్లాడకుండా కూర్చున్నాడు. రేపు ఆదివారం ఉదయం 10 గంటలకు పంతులు గారు వస్తున్నారు. ఆయనతో పాటు ఆ అమ్మాయి వాళ్ళు కూడా వస్తున్నారు. నాన్న, నేను పొద్దున చెప్పాను కదా, నువ్వు చెప్పింది వినడానికి నేను ఇక్కడ లేను అర్జున్, రాఘవయ్య గారు కఠినంగా అన్నారు. నువ్వు నా కొడుకువి. నీ మంచి చెడులు చూసే బాధ్యత నాకుంది. నీ మొండితనం వల్ల స్త్రీ భవిష్యత్తుని నేను నాశనం చెయ్యలేను. ఆ పిల్లకు తల్లి ప్రేమ కావాలి. నీ ఆఫీస్ పనిలో పడి ఆ పిల్లని ఆయన చేతుల్లో పెంచుతున్నావు. అది నాకు నచ్చడం లేదు. కాని నాన్న, ఇది నా నిర్ణయం. రేపు నువ్వు ఇంట్లోనే ఉండాలి. ఆ అమ్మాయిని ఒకసారి చూడు, మాట్లాడు. నచ్చకపోతే అప్పుడు చెప్పు. చూడకుండానే వద్దు అన్నానికి వీల్లేదు. రాఘవయ్య గారు లేచి వెళ్ళిపోయారు. పార్వతమ్మ వచ్చి అర్జున్ పక్కన కూర్చుంది. ప్లీజ్ రా నాన్న, నా కోసం. ఆ అమ్మాయి పేరు ప్రియా. వాళ్ళకు కూడా కొన్ని కష్టాలు ఉన్నాయి. అందుకే ఈ సంబంధం వచ్చింది. ఒక్కసారి మాట్లాడు. అర్జున్ తల పట్టుకున్నాడు. తప్పించుకునే మార్గం లేదు. తండ్రి మాట జవదాడ్డం అతనికి అలవాట్లేదు. సరే చూద్దాం. చూసి నచ్చలేదని చెప్పేద్దాం. అప్పుడు వాళ్ళే వదిలేస్తారు. మరుసటి రోజు ఉదయం ఇల్లు సందడిగా ఉంది. శ్రీకి కొత్త గౌన్ వేశారు. అర్జున్ మాత్రం సాధారణంగానే తయారయ్యాడు. అతని మనసులో అలజడి రేగుతుంది. ప్రియాట? ఎవరా అమ్మాయి? నా జీవితంలోకి ఎందుకు రావాలనుకుంటుంది? సరిగ్గా 10 గంటలకు ఒక కారు ఇంటి ముందు ఆగింది. అందులోంచి ఒక మధ్య వయసు దంపతులు, వాళ్ళ వెనక ఒక యువతి దిగారు. ఆ యువతి సాదాసీదగా ఉంది. లేత నీలిరంగు చీర, చేతికి సింపుల్ వాచ్, ముఖంపై ఎక్కువ మేకప్ లేదు. తలదించుకుని నడుస్తుంది. ఆమెలో ఏదో తెలియని దిగులు, అదే సమయంలో ఒక గాంభీర్యం కనిపించాయి. అర్జున్ వరండాలో నిలబడి చూస్తున్నాడు. ఆమె తలెత్తి ఒకసారి ఇంటివైపు చూసింది. ఆ చూపులో కుతూహలం లేదు, కేవలం ఒక మొహమాటం మాత్రమే ఉంది. ఆమె కళ్ళు అర్జున్ని చూశాయి. ఆ క్షణంలో అర్జున్కి ఒక విచిత్రమైన అనుభూతి కలిగింది. ఆ కళ్ళల్లో కూడా తనలో ఉన్నంతే బాధ ఏదో దాగున్నట్టు అనిపించింది. అందరు లోపలికి వచ్చి కూర్చున్నారు. మాటమంతే అయింది. అమ్మాయి పేరు ప్రియా. ఎంఏ లిటరేచర్ చేసింది. ప్రస్తుతం ఒక ప్రైవేటు కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుంది అని బ్రోకర్ చెప్పాడు. అర్జున్ మౌనంగా ఉన్నాడు. అర్జున్ ప్రియను తీసుకుని పెరట్లోకి వెళ్ళాడు. కాసేపు మాట్లాడుకోండి అని రాఘవయ్య గారు ఆదేశించారు. ప్రియ నెమ్మదిగా లేచింది. అర్జున్ ముందు నడవగా ఆమె వెనక నడిచింది. పెరట్లో సిమెంట్ బెంచ్ మీద అర్జున్ కూర్చున్నాడు. ఆమె దూరంగా నించుంది. నిశ్శబ్దం. కొన్ని క్షణాల పాటు అక్కడ కేవలం గాలి శబ్దం మాత్రమే ఉంది. కూర్చోండి, అర్జున్ అన్నాడు. ఆమె కూర్చుంది కానీ అతని వైపు చూడలేదు. చూడండి ప్రియగారు, అర్జున్ సూటిగా విషయంలోకి వచ్చాడు. మా నాన్నగారి బలవంతం మీద నేను ఈ పెళ్లి చూపులకు ఒప్పుకున్నాను. నాకు రెండో పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. నా భార్య స్నేహ అంటే నాకు ప్రాణం. ఆమె స్థానంలో ఎవరిని ఊహించుకోలేను. పైగా నాకు 5 ఏళ్ల కూతురు ఉంది. ఇవన్నీ తెలుసు కూడా మీరెందుకు వచ్చారు? అర్జున్ మాటల్లో కోపం లేదు, కానీ నిస్సహాయత ఉంది.
ప్రియ మెల్లగా తలెత్తింది. ఆమె కళ్ళల్లో నీళ్ళేవు. కాని గొంతులో వణుకు ఉంది. మీకు పెళ్లి ఇష్టం లేదని నాకు తెలుసు అర్జున్ గారు. అలాగే నాకు కూడా పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. అర్జున్ ఆశ్చర్యంగా చూశాడు. ఏంటి? అవును, నాకు కూడా ఒక గతం ఉంది. నేను ప్రేమించిన వ్యక్తి నన్ను పెళ్లి పీటల మీద వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ అవమానంతో మా నాన్నగారు ఆత్మహత్యయత్నం చేశారు. ఆయన కోలుకున్నారు, కానీ నా పెళ్లి చూడాలి అనేది ఆయన చివరి కోరిక. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. అర్జున్ షాక్ అయ్యాడు. తన ముందున్న అమ్మాయిలో తన బాధకు ప్రతిబింబం కనిపిస్తుంది. అంటే మీకు కూడా ఈ పెళ్లి ఇష్టం లేదా? ప్రేమ బంధాల మీద నాకు నమ్మకం పోయింది అర్జున్ గారు. కానీ బాధితుల మీద నమ్మకం ఉంది. మా ఇంట్లో వాళ్ళ సంతోషం కోసం నేను మెడ వంచడానికి సిద్ధం. కాని ఒక సవత్తల్లిగా మీ పాపను ప్రేమించగలనా లేదా అనేది నాకు తెలియదు. ఆ భయం నాకు ఉంది. ఇద్దరూ మళ్ళీ మౌనంగా ఉండిపోయారు. ఇద్దరిది ఒకే పరిస్థితి. కుటుంబం కోసం త్యాగం చేయటానికి సిద్ధమైన రెండు గాయపడిన హృదయాలు. అప్పుడే అక్కడికి శ్రీ పరిగెత్తుకుంటూ వచ్చింది. నాన్న, నాకు దాహంగా ఉంది. అర్జున్ లేవబోతూ ఉంటే ప్రియ తన బ్యాగ్లోంచి వాటర్ బాటిల్ తీసి శ్రీకిచ్చింది. తీసుకో అమ్మా అంది మృదువుగా. ఆ బాటిల్ తీసుకొని తాగుతూ ప్రియ వైపు పర్సనల్గా చూసింది. మీరెవరా ఆంటీ? మా నాన్న ఫ్రెండా? ప్రియ నవ్వింది. ఆ నవ్వులో ఇందాకటి విషాదం లేదు. చాలా స్వచ్ఛంగా ఉంది. కాదులే తల్లి, మీ నాన్నకి ఫ్రెండ్ అవ్వటానికి వచ్చాను. అవుతానో లేదో తెలియదు. శ్రీ నవ్వి, మీరు బాగున్నారంటీ? మా అమ్మ ఫోటోలో ఉన్నట్టుగానే ఉన్నారు అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఆ మాట వినగానే అర్జున్, ప్రియ ఇద్దరు ఉలిక్కిపడ్డారు. అర్జున్ గుండెలో ఏదో కదిలినట్లయింది. శ్రీ నోటి నుండి ఆ మాట రావటం సామాన్యమైన విషయం కాదు. ప్రియ లేచి నించుంది. నేను వెళ్తాను అర్జున్ గారు. బయట వాళ్ళకేం చెప్పాలో మీ ఇష్టం. మీరు నో చెప్తే నేను సంతోషిస్తాను. ఎస్ చెప్తే బాధను మోస్తాను. నిర్ణయం మీదే. ఆమె వెనక్కి తిరిగి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అర్జున్ ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. ఇన్నాళ్ళు తన బాధే గొప్పదనుకున్నాడు. కాని తన ఎదురుగా మరో బాధ నిలబడింది. అతన్ని సవాల్ చేయటం లేదు, సానుభూతిని కోరుకుంటుంది. ఆమె నిజాయితీ అర్జున్కి నచ్చింది. అబద్ధ ప్రేమను నటించకుండా తన భయాలను బయటపెట్టిన తీరు నచ్చింది. అర్జున్ ఆలోచనలో పడ్డాడు. ఇది ప్రేమ కాదా? ఇది ఆకర్షణ? అసలు కాదు. మరేంటి? బహుశా ఇది రెండో మజిలికి నాంది కావచ్చు. ఒక రకమైన గాయాలున్న రెండు పక్షులు కలిసి ప్రయాణించాలా? హాల్లోకి వెళ్ళేసరికి అందరూ ఉత్కంఠంగా చూస్తున్నారు. రాఘవయ్య గారు, పార్వతమ్మ, ప్రియ తల్లిదండ్రులు అందరూ అర్జున్ వైపు చూస్తున్నారు. ప్రియ తలదించుకుని నించుంది. ఏం నిర్ణయం తీసుకున్నావు అర్జున్? రాఘవయ్య గారు అడిగారు. అర్జున్ ఒకసారి శ్రీవైపు, ఒకసారి ప్రియవైపు చూశాడు. శ్రీ ఆడుకుంటూ ప్రియవైపు చూసి నవ్వుతుంది. ఒక దీర్ఘమైన నిట్టూర్పు విడిచి అర్జున్ నోరు తెరిచాడు. హాలంతా నిశ్శబ్దంగా ఉంది. గోడ గడియారం టిక్ టిక్ శబ్దం తప్ప మరే శబ్దం లేదు. అందరి కళ్ళు అర్జున్ మీదే ఉన్నాయి. అతని నోటి నుండి వచ్చే ఒక్క మాట కోసం రెండు కుటుంబాలు ఊపిరి బిగపట్టి ఎదురు చూస్తున్నారు. అర్జున్ తన కళ్ళను శ్రీవైపు తిప్పాడు. ఆ చిన్నారి అమాయకపు నవ్వులో అతనికి తన బాధ కనిపించింది. పక్కనే తలదించుకొని నించున్న ప్రియలో అతనికి ఒక నిస్సహాయత కనిపించింది. ఆమె కళ్ళల్లో ఇందాక పెరట్లో చూసిన నిజాయితీ అతన్ని కదిలించింది. తను కూడా తనలాగే గాయపడిన పక్షి. సరే, అర్జున్ గొంతు గంభీరంగా వినిపించింది. నాకీ పెళ్లి ఇష్టమే. ఆ మాట వినగానే హాల్లో ఉన్న నిశ్శబ్దం ఒక్కసారిగా ఆనందంగా మారింది. పార్వతమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ప్రియ తల్లిదండ్రులు చేతులు జోడించి దేవుడికి నమస్కారం చేస్తున్నారు. రాఘవయ్య గారు ఊపిరి పీల్చుకున్నారు. కాని ప్రియ మాత్రం తలెత్తలేదు. ఆ ముఖంలో ఆనందం లేదు. కేవలం ఒక బరువు దించుకున్న ఉపశమనం మాత్రమే ఉంది. అర్జున్ ఆమె వైపు చూశాడు. ఆమె కండ్రెప్పలు వాలి ఉన్నాయి. బహుశా కన్నీళ్లను ఆపుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుంది. కాని ఒక షరతు. అర్జున్ గట్టిగా అన్నాడు. అందరూ మళ్ళీ నిశ్శబ్దమయ్యారు. ఈ పెళ్లి కేవలం స్త్రీ కోసమే జరుగుతుంది. ఆర్భాటాలు, హంగులు నాకు వద్దు.
గుడిలో సింపుల్గా జరగాలి. ఎవరికి ఆహ్వానాలు వద్దు. కేవలం మన 2 కుటుంబాలు మాత్రమే ఉండాలి అని చెప్పి సమాధానం కోసం చూడకుండా అర్జున్ తన గదిలోకి వెళ్ళిపోయాడు. రాఘవయ్య గారు ప్రియ తండ్రితో వాడి మనసు ఇంకా కుదుటపడలేదు. మీరేమనుకోకండి. వాడు చెప్పినట్లే కానిద్దాం అని సర్ది చెప్పాడు. ప్రియ మెల్లగా తలెత్తి అర్జున్ వెళ్ళిన వైపు చూసింది. అతని షరతులో అహంకారం లేదు, ఆవేదన ఉంది అని మనసులో అనుకుంది. 3 రోజుల తర్వాత పెళ్లికి ముహూర్తం నిశ్చయమైంది. వచ్చే బుధవారం ఉదయం 9 గంటలకు దగ్గరలోని రామాలయంలో వివాహం. అర్జున్ ఆఫీస్లో లీవ్ పెట్టాడు. ఇంట్లో పనులు జరుగుతున్నాయి కానీ పెళ్లి కల లేదు. ఏదో ఒక మొక్కుబడి కార్యక్రమంలా సాగుతుంది. అర్జున్ గదిలో కూర్చుని స్నేహ ఫోటో వైపు చూస్తున్నాడు. క్షమించు స్నేహ, నువ్వు లేని లోటుని ఎవరు తీర్చలేరు. కాని శ్రీకి అమ్మ కావాలి. నేను తీసుకునే నిర్ణయం తప్పో ఒప్పో కాలమే చెప్పాలి అని తనలో తానే మాట్లాడుకుంటూ ఉన్నాడు. అంతలో అతని ఫోన్ మోగింది. కొత్త నెంబర్. హలో హలో, నీ ప్రియని. అవతల వైపు నుండి సన్నని గొంతు. అర్జున్ ఒక క్షణం ఆశ్చర్యపోయాడు. చెప్పండి. రేపు పెళ్ళనగా ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలి అర్జున్ గారు. ఇది ఫోన్లో చెప్పే విషయం కాదు. కానీ కలవటానికి సమయం లేదు. పర్లే చెప్పండి. నా గతం గురించి మీకు చెప్పాను. కానీ ఇంకొక విషయం, నేను మీ జీవితంలోకి వస్తున్నది శ్రీకి తల్లిగా మాత్రమే కాదు, ఆ ఇంటికి ఒక కోడలిగా, మీకు ఒక బాధగా కూడా. మీ గుండెల్లో స్నేహగారి స్థానాన్ని నేనెప్పటికీ అడగను. ఆ స్థానం ఆమెదే. నాకు కేవలం మీ స్నేహం, గౌరవం దొరికితే చాలు. ఈ పెళ్లి వల్ల మీ స్వేచ్ఛకు భంగం కలగదు. ప్రియ గొంతులో ఎక్కడ తడబాట్లేదు. ఆ మాటల పరిపక్వత అర్జున్ని ఆశ్చర్యపరిచింది. సాధారణంగా ఏ స్త్రీ అయినా భర్త ప్రేమను కోరుకుంటుంది. కానీ ప్రియ వాస్తవంలో బతుకుతుంది. థ్యాంక్స్ ప్రియా. నా వైపు నుండి కూడా అదే మాట. శ్రీ నా ప్రపంచం. తను మిమ్మల్ని అమ్మని పిలిచేలా చేసుకోగలిగితే అంతకంటే నాకింకేం వద్దు. రేపు కలుద్దాం అని అర్జున్ ఫోన్ పెట్టేశాడు. ఆ రాత్రి అర్జున్కి నిద్ర పట్టలేదు. పక్కన శ్రీ నిద్రలో ఏదో కలవరించి నవ్వుతుంది. రేపటి నుండి ఈ గదిలో ఇంకో మనిషి ఉంటుంది అన్న ఆలోచనే అతనికి వింతగా ఉంది. పెళ్లి రోజు ఉదయం 8 గంటలు. రామాలయం నిరాడంబరంగా ఉంది. ఆ తక్కువ మంది బంధువులు, గుడి గంటల శబ్దం, వేద మంత్రాల ఘోష మధ్య వాతావరణం పవిత్రంగా ఉన్న పెళ్లికొడుకు పెళ్లికూతురు ముఖాల్లో ఆ పవిత్రత కంటే ఒక రకమైన స్తంభత ఎక్కువగా ఉంది. అర్జున్ పట్టుపంచలో ఉన్నాడు. ప్రియ మెరూన్ రంగు పట్టుచీరలో ఉంది. ఆమె తల వంచుకొని కూర్చుంది. ఆమె చేతికున్న గోరింటాకు ఎర్రగా పండింది కానీ ఆ మోము పాలిపోయినట్టుంది. పంతులు గారు మంత్రాలు చదువుతున్నారు. మాంగళ్యం తంతునానేనా ఆ ఘట్టం రానే వచ్చింది. అర్జున్ చేతికి తాలిబొట్టి ఇచ్చారు. ఆ చేతిలో పట్టుకోగానే అర్జున్ చేతులు వణికాయి. 5 ఏళ్ల క్రితం స్నేహమెల్లో తాలి కట్టినప్పుడు అతని గుండె ఎంత వేగం కొట్టుకుంటుందో ఇప్పుడంత భారంగా ఉంది. ప్రియ కళ్ళు మూసుకుంది. ఆ మనసులో ఒకటే ప్రార్థన. ఈసారైనా నా జీవితం అర్ధాంతరంగా ఆగిపోకూడదు. కట్టండి బాబు, పంతులు గారు హెచ్చరించారు. అర్జున్ ఊపిరి బిగపట్టి 3 ముళ్ళు వేశాడు. గట్టిమేళం మోగింది. శ్రీ చప్పట్లు కొడుతూ, డాడీ, ఆంటీ ఇప్పుడు మన ఇంటికి వస్తుందా అని అడిగింది. ఆ చిన్నారి గొంతు విని అర్జున్, ప్రియ ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. ఆ చూపులో ప్రేమ లేదు, ఒక ఒప్పందం ఉంది. ఇకపై ఈ పడవని మనం ఇద్దరం కలిసి నడపాలి అని ఒప్పందం. తలంబ్రాల కార్యక్రమం కూడా యాంత్రికంగా సాగింది. ఇద్దరు ఒకరి తల మీద ఒకరు బియ్యం పోసుకుంటున్నప్పుడు వారి చేతులు తగిలాయి. ఆ స్పర్శ ఇద్దరికి ఒక షాక్లో తగిలింది. అది విద్యుత్ కాదు, వాస్తవం తాలూకు స్పర్శ. పెళ్లి తంతు ముగిసింది. ప్రియ తల్లిదండ్రులు కన్నీళ్లతో వీడుకోలు చెప్పారు. మా అమ్మాయికిది పునర్జన్మ బాబు, దాన్ని మీ చేతుల్లో పెడుతున్నాం అని ప్రియ తండ్రి అర్జున్ చేతులు పట్టుకుని ఏడ్చేశాడు. అర్జున్ మౌనంగా తల ఊపాడు. సాయంత్రం 6 గంటలు గృహప్రవేశం. అర్జున్ ఇంటి ముందు కారు ఆగింది. ఇంటిని మామిడి తోరణాలతో, పూలతో అలంకరించారు. పార్వతమ్మ హారతి పళ్ళెంతో ఎదురొచ్చింది. రామ, మహాలక్ష్మి కుడికాలు పెట్టి లోపలికి రా అని ఆహ్వానించింది. ప్రియ బియ్యం కుంచాన్ని కాలుతో తన్ని ఇంట్లో కడుగు పెట్టింది. ఆ ఇల్లు ఆమెకి కొత్త. కానీ ఆ ఇంట్లోని ప్రతి మూల
స్నేహ జ్ఞాపకంతో నిండి ఉంది. హాల్లో పెద్ద ఫోటోలో స్నేహ నవ్వుతూ ఉంది. ప్రియ ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసింది. అక్క, నీ స్థానం తీసుకోవడానికి రాలేదు. నీ బిడ్డను చూసుకోవడానికి వచ్చాను. నన్ను దీవించు అని మనసులో అనుకుంది. ఆ దృశ్యం చూసిన అర్జున్ మనసు కరిగింది. ఏ అమ్మాయి అయినా తన భర్త మొదటి భార్య ఫోటోను చూసి అసూయపడుతుంది లేదా ఇబ్బంది పడుతుంది. కాని ప్రియ ఆ ఫోటోకి గౌరవం ఇచ్చింది. రాత్రి భోజనాలయ్యాక శ్రీని పడుకోబెట్టడానికి పార్వతమ్మ తీసుకెళ్ళింది. అమ్మ, ఈరోజు శ్రీ నా దగ్గరే పడుకుంటుంది అర్జున్ అన్నాడు. వద్దులేరా, ఈరోజు శోభనం. అదే కొత్త జంట కదా, పాప నా దగ్గర పడుకుంటుందిలే అని పార్వతమ్మ సర్ది చెప్పింది. అమ్మ ప్లీజ్, శ్రీ లేకుండా నాకు నిద్ర పట్టదు అర్జున్ మొండి కేసేశాడు. ప్రియ కల్పించుకుంది. అత్తయ్య, శ్రీని ఇక్కడే ఉండనివ్వండి. పాపకి తండ్రి దగ్గర పడుకోవటం అలవాటు కదా, ఒక్కసారిగా దూరం చేస్తే భయపడుతుంది. పార్వతమ్మ ఆశ్చర్యంగా ప్రియవైపు చూసి సరేనని శ్రీని అక్కడే వదిలేసి వెళ్ళింది. ఇప్పుడు గదిలో ముగ్గురు ఉన్నారు. అర్జున్, ప్రియ మరియు నిద్రపోతున్న శ్రీ. గదిలో మల్లెపూల వాసన గుప్పుమంటుంది. మంచం మీద పూలు చల్లారు. టేబుల్ మీద పాలు పండ్లు ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే అర్జున్కి ఇబ్బందిగా ఉంది. ప్రియ కిటికీ దగ్గర నించొని బయటకు చూస్తుంది. అర్జున్ గొంతు సవరించుకున్నాడు. ప్రియగారు, ఆమె వెనక్కి తిరిగింది. థ్యాంక్స్, శ్రీ విషయంలో మీరు సపోర్ట్ చేసినందుకు. అందులో థ్యాంక్స్ ఏముంది అర్జున్ గారు, ఆ పాప కోసమే కదా మనం కలిసింది అని చెప్పి ఆమె కింద చాపవేయటం మొదలుపెట్టింది. ఏం చేస్తున్నారు అర్జున్ అడిగాడు. కింద పడుకుంటాను, మీరు పాప మంచం మీద పడుకోండి. వద్దు, అది బాగోదు. మీరు మంచం మీద పడుకోండి, నేను కింద పడుకుంటాను. పర్లేదు అర్జున్ గారు, నాకు అలవాటే. నేను చెప్తున్నాను కదా, ప్లీజ్ వినండి. ఈరోజు మీకు చాలా అలసటగా ఉంటుంది. మంచం మీద పడుకోండి అర్జున్ పట్టుబట్టాడు. ప్రియ మారు మాట్లాడకుండా మంచం మీద ఒకవైపున పడుకుంది. శ్రీ మధ్యలో ఉంది. అర్జున్ కింద చాప వేసుకుని పడుకున్నాడు. లైట్ ఆఫ్ చేశారు. గదిలో చిన్న బెడ్ ల్యాంప్ వెలుగు మాత్రమే ఉంది. ఆ వెలుగులో ప్రియ మధ్యలో నిద్రపోతున్న శ్రీని చూస్తుంది. శ్రీ కదిలి ప్రియ చేతిని పట్టుకుంది. నిద్రలో అమ్మ అని కలవరించింది. ఆ పిలుపు ప్రియ గుండె లోతుల్లోకి చొచ్చుకపోయింది. ఇన్నాళ్ళు తన గర్భం పండలేదని, పెళ్లి కాలేదని సమాజమన్న మాటలన్నీ ఆ ఒక్క పిలుపుతో చెరిగిపోయినట్లయింది. తెలియకుండానే ఆమె కళ్ళ నుండి నీళ్లు జారి శ్రీ చేతి మీద పడ్డాయి. ఆమె నెమ్మదిగా శ్రీ నుదుటిని ముద్దాడింది. కింద పడుకున్న అర్జున్ ఇదంతా గమనిస్తున్నాడు. ప్రియ కళ్ళలోని ఆవేదన, శ్రీ పట్ల ఆమె చూపిస్తున్న మమకారం అతనికి అర్థమవుతున్నాయి. నా నిర్ణయం తప్పు కాదు అనుకున్నాడు అర్జున్. కాని మనసులో ఇంకో సందేహం ఉంది. శ్రీ ఆమెను అమ్మగా స్వీకరించింది. కాని నేను ఆమెను భార్యగా స్వీకరించగలనా? నా గుండె తలుపులు ఆమె కోసం తెరుచుకుంటాయా? లేక మేం కేవలం శ్రీకి తల్లిదండ్రులుగానే మిగిలిపోతామా? ఇంతలో బయట ఉరుములు మెరిశాయి. పెద్ద వర్షం మొదలైంది. కిటికీ రెక్కలు గట్టిగా కొట్టుకుంటూ ఉన్నాయి. ప్రియ లేచి వెళ్లి కిటికీ వేయబోతూ ఉండగా గాలి వేగానికి ఒక ఫోటో ఫ్రేమ్ కింద పడి పగిలిపోయింది. అది స్నేహ అర్జున్లా పెళ్లి ఫోటో. అర్జున్ ఉలిక్కిపడి లేచాడు. లైట్ వేసి చూసేసరికి పగిలిన అద్దం ముక్కల మధ్య స్నేహ నవ్వుతున్న ముఖం కనిపించింది. అర్జున్ గుండె ఆగినట్లయింది. ఇది అపశకునమా లేక గతం పగిలిపోయిందనడానికి సంకేతమా? ప్రియ భయంగా అర్జున్ వైపు చూసింది. సారీ, గాలికి. అర్జున్ మౌనంగా ఆ ఫోటోని చేతుల్లోకి తీసుకున్నాడు. అతని చేతికి చిన్న గాయమై రక్తం వచ్చింది. అయ్యో రక్తం! ప్రియ కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కోసం వెతికింది. దొరక్కపోవటంతో తన చీరకొంగు చింపి అర్జున్ వేలికి కట్టుకట్టింది. ఆ సమయంలో అర్జున్ ఆమె కళ్ళలోకి చూశాడు. అక్కడ భయం ఉంది, ఆందోళన ఉంది, శ్రద్ధ ఉంది. స్నేహ చనిపోయాక తను ఇంతగా కంగారుపడి చూసుకున్నది కేవలం అమ్మ మాత్రమే. ఇప్పుడు ఈమె. పర్లేదు ప్రియగారు, చిన్న గాయమే అర్జున్ అన్నాడు మెల్లగా. గాయం చిన్నదైనా నొప్పి ఉంటుంది కదా, జాగ్రత్తగా ఉండాలి అంది ప్రియ ఇంకో వణుకుతున్న చేతులతో కట్టుకడుతూ. ఆ రాత్రి ఆ గదిలో మౌనం మళ్ళీ ఆవరించింది. కాని ఆ మౌనం మునుపటి కంటే కొంచెం తేలిగ్గా ఉంది. పగిలిన ఫోటో ఫ్రేమ్ పక్కన
కొత్త బంధం చిగురించడానికి సిద్ధంగా ఉన్నట్లు అనిపించింది. బయట పక్షుల కిలకిల రాగాలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. అర్జున్ గదిలో మంచం మీద ఒక పక్క శ్రీ, మరో పక్క అర్జున్ ఇంక గాఢనిద్రలో ఉన్నారు. కింద చాప మీద పడుకున్న ప్రియ మాత్రం అప్పుడే లేచింది. రాత్రంతా ఆమెకు నిద్ర సరిగా పట్టలేదు. కొత్త ఇల్లు, కొత్త మనుషులు, ఒక వింతైన బాధ్యత. లేచి తన చాపను మడిచి మంచం వైపు చూసింది. శ్రీ, అర్జున్ ఇద్దరం ఒకే భంగిమలో పడుకుని ఉన్నారు. అది చూసి ఆమె పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసింది. నిన్న రాత్రి అర్జున్ వేలికి కట్టిన కట్టు ఊడిపోకుండా అలాగే ఉంది. స్నానం చేసి తడి జుట్టుతో, నుదుట చిన్న బొట్టు, మెల్లో నిన్న అర్జున్ కట్టిన తాలిబొట్టుతో ప్రియ వంటగదిలోకి అడుగుపెట్టింది. అప్పటికి అక్కడ పార్వతమ్మ పాలు కాస్తుంది. ప్రియం చూడగానే ఆ ముఖం వెలిగిపోయింది. లేచావా అమ్మా? ఇంత పొద్దున్నే ఎందుకు? ఇంకాస్తసేపు పడుకోవచ్చుగా. పర్లేదత్తయ్య, నాకు అలవాటేం. నేను కాఫీ కలుపుతాను. మీరు వెళ్ళి దేవుడి దగ్గర దీపం పెట్టండి అని ప్రియ చేతిలోంచి గరిటె తీసుకుంది. పార్వతమ్మ మనసులో ఎంతో సంతోషించింది. స్నేహ పోయాక ఆ వంటిల్లు కళ తప్పింది. మళ్ళీ ఇన్నాళ్లకు ఓ కోడలు ఆ బాధ తీసుకోవటం చూసి ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. ఉదయం 7 గంటలు. అర్జున్ కళ్ళు తెరిచాడు. పక్కన శ్రీ ఇంకా నిద్రపోతుంది. తన చేతికి ఉన్న కట్టు చూసుకున్నాడు. నిన్న రాత్రి జరిగిన సంఘటన గుర్తొచ్చింది. చుట్టూ చూశాడు. కింద చాప లేదు. ప్రియ గదిలో లేదు. లేచి హాల్లోకి వచ్చాడు. అక్కడ ఒక అపురూపమైన దృశ్యం కనిపించింది. ప్రియ శ్రీని స్కూల్కి రెడీ చేస్తుంది. శ్రీ స్కూల్ యూనిఫామ్ వేసుకుని కుర్చీలో కూర్చుని ఉంది. ప్రియ చాలా ఓపిగ్గా శ్రీకి జడ వేస్తుంది. అబ్బా ఆంటీ, గట్టిగా లాక్కండి, శ్రీ గారం చేసింది. సారీ తల్లి, ఇదిగో అయిపోయింది. ఈరోజు మీ స్కూల్లో నీ జడ అందంగా ఉంటుంది చూడు అంటూ ప్రియ శ్రీ బుగ్గ మీద ముద్దు పెట్టింది. శ్రీ కిలకిల నవ్వింది. నిజంగానా? అయితే రేపు కూడా మీరే వెయ్యాలి. అర్జున్ గుమ్మం దగ్గరే ఆగిపోయాడు. స్నేహ బతుకున్నప్పుడు ఉదయం ఇలాగే ఉండేది. శ్రీని స్నేహ రెడీ చేస్తూ ఉంటే తను పేపర్ చదువుతూ చూస్తుండేవాడు. మళ్ళీ ఇన్నాళ్లకు ఆ దృశ్యం కళ్ళ ముందు కదలాడుతూ ఉంది. కానీ అక్కడ ఉన్నది స్నేహ కాదు, ప్రియా. అర్జున్ గారు లేచారా? ప్రియ గొంతుతో అర్జున్ ఉలిక్కిపడ్డాడు. హా అవును, కాఫీ టేబుల్ మీద పెట్టాను, తీసుకోండి. అర్జున్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కాఫీ కప్పు తీసుకున్నాడు. తొలి సిప్ చేయగానే అతనికి అర్థమైంది, అది తన తల్లి పెట్టిన కాఫీ కాదు. పంచదార కొంచెం తక్కువ, డికాషన్ కొంచెం ఎక్కువ. సరిగ్గా స్నేహ ఎలా పెట్టేదో అలానే ఉంది. యాదృచ్ఛికమో ఏమో గాని ఆ రుచి అతన్ని గతాన్ని గుర్తు చేసింది. కాఫీ బాగుందా? ప్రియ వెనక నుండి అడిగింది. హా బాగుంది అని క్లుప్తంగా చెప్పి పేపర్లో ముఖం దాచుకున్నాడు అర్జున్. నిజానికి చెప్పాలంటే చాలా బాగుంది అని చెప్పాలనిపించింది. కానీ ఎందుకో గొంతు పెగల్లేదు. ఉదయం 9 గంటలు. అర్జున్ ఆఫీస్కి రెడీ అవుతూ ఉన్నాడు. ప్రియ ఒక లంచ్ బాక్స్ తీసుకుని వచ్చింది. అర్జున్ గారు లంచ్ బాక్స్. అర్జున్ ఆశ్చర్యంగా చూశాడు. వద్దులే ప్రియా, నేను ఆఫీస్ క్యాంటీన్లో తింటాను. అమ్మకి ఓపిక ఉండట్లేదని ఇన్నాళ్ళు బాక్స్ తీసుకెళ్ళడం మానేశాను. అమ్మకి ఓపిక లేకపోవచ్చు, కానీ ఇప్పుడు నేనున్నాను కదా. బయట తిండి ఆరోగ్యానికి మంచిది కాదు. దయచేసి తీసుకెళ్ళండి అని బాక్స్ని అతని చేతిలో పెట్టింది. ఆమె అధికారంలో చెప్పలేదు, బాధతో చెప్పింది. అర్జున్ మారు మాట్లాడకుండా బాక్స్ తీసుకున్నాడు. అంతలో బయట నుండి గట్టిగా గొంతు వినిపించింది. ఏమే పార్వతి, కొత్త కోడలు వచ్చిందటగా. పిలవకుండా పెళ్లి చేసుకున్నారు. కనీసం ముఖం చూపించడానికి కూడా పిలవరా? అది రామయ్య గారి దూర బంధువు శాంతమ్మ. ఆమె నోరు చాలా పదును. ఏ విషయమైనా సూటిగా సుత్తి లేకుండా అవతల వాళ్ళ మనసు నొచ్చుకునేలా మాట్లాడడం ఆమె నైజం. పార్వతమ్మ కంగారుగా బయటకు వచ్చింది. రండి పిన్నిగారు, కూర్చోండి. నిన్ననే కదా పెళ్ళయింది, ఇంకా సర్దుకోలేదు. శాంతమ్మ సోఫాలో కూర్చుంటూ చుట్టూ చూస్తుంది. అప్పుడే ప్రియ వంటింట్లోంచి హాల్లోకి వచ్చింది. శాంతమ్మ ప్రియను పైనుండి కిందాక పరిశీలనగా చూసింది. ఓహో, ఈ పిల్లేనా? బానే ఉంది బొమ్మలాగా. మరి మొదటి పెళ్ళి ఎందుకు అయిపోయిందట? ఏమేం లోపమా? ప్రియ గుండెలో రాయిపడ్డట్టయింది. వచ్చిన మొదటి రోజే అది మొహమాటం లేకుండా ఇలాంటి ప్రశ్న. ఆమె తల దించుకుంది.
పార్వతమ్మ కల్పించుకుంది. అలాంటిదేం లేదు పిన్నిగారు. జాతకాలు కుదరక. ఆపవే నువ్వు. జాతకాలు కుదరకపోతే పెళ్లి పీటల దాకా వచ్చి ఆగిపోతారా? ఏదో గట్టి కారణమే ఉండి ఉంటుంది. అయినా మొగుడిపోయిన దానికి పెళ్ళి ఆగిపోయిన దానికి తేడా ఏముందిలే. ఇద్దరికీ మచ్చపన్నట్టే. ఆ మాటలు విషబాణాల్లా ప్రియ హృదయాన్ని తాకాయి. ఆమె కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. ఏ తప్పు చేయకపోయిన సమాజం తన్ను ఇంకా దోషిలాగానే చూస్తుంది. శాంతమ్మ అంతటితో ఆగలేదు. అయినా శ్రీపాపను ఈమె ఏం చూసుకుంటుంది? కన్న పేగు తీపివేరు, కట్టుకున్న దాని తీపివేరు. సవత్తల్లి ప్రేమ కథలు మనకు తెలియనివా? రేపొద్దున ఈమెకు సొంత బిడ్డ పుడితే శ్రీని వంటింట్లో పని మనిషిని చేస్తుందేమో, జాగ్రత్త. ప్రియకి ఏడుపు తన్నుకొస్తుంది. చేతిలో ఉన్న ట్రే కింద పడిపోయేలా వణుకుతుంది. ఆమె అక్కడి నుండి పారిపోవాలని అనుకుంది. శాంతమ్మ గారు! ఉరుంలాంటి గొంతు వినిపించింది. అందరూ ఉలిక్కిపడి చూశారు. అర్జున్ మెట్ల మీద నించొని ఉన్నాడు. అతని ముఖం కోపంతో ఎర్రబడింది. అర్జున్ వేగంగా కిందికి దిగివచ్చాడు. ప్రియ పక్కన వచ్చి నించున్నాడు. మీరు మా ఇంటికి పెద్దవారు, గౌరవిస్తాం. కానీ నా భార్యను అవమానిస్తే మాత్రం ఊరుకోను. అర్జున్ గొంతులో వణుకు లేదు, నిశ్చయత ఉంది. శాంతమ్మ షాక్ అయింది. ఏంట్రా, నేనన్న దాంట్లో తప్పేముంది? లోకంలో జరిగేదగా చెప్పాను. లోకం సంగతి నాకు అనవసరం. ఈమె పేరు ప్రియా, ఈ ఇంటి కోడలు, శ్రీకి తల్లి. నా కూతుర్ని ఎలా చూసుకోవాలో ఆమెకు తెలుసు. సవత్తల్లి అని ముద్ర వేసి మా మధ్య అనుమానాలు పెంచడానికి ప్రయత్నించకండి. ఇంకోసారి మీ గతం గురించి కానీ శ్రీ భవిష్యత్తు గురించి కానీ తక్కువ చేసి మాట్లాడితే మర్యాదగా ఉండదు. హాలంతా నిశ్శబ్దమైపోయింది. పార్వతమ్మ కూడా అర్జున్ని అలా చూసి ఆశ్చర్యపోయింది. అర్జున్ సాధారణంగా ఎవరిని ఎదిరించి మాట్లాడు, కానీ ఈరోజు ప్రియ కోసం నిలబడ్డాడు. శాంతం ముఖం చిన్నబోయింది. సర్లేరా, ఏదో మంచి చెప్తే మీ కోపం. వెళ్తున్నా అంటూ విసుగ్గా లేచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళగానే అర్జున్ ప్రియవైపు తిరిగాడు. ఆమె కళ్ళల్లో నీళ్లు ధారగా కారుతున్నాయి. సారీ ప్రియా, ఆ మాటలను పట్టించుకోకండి. ఈ ఇంట్లో మీకు పూర్తి గౌరవం ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని వేలెత్తి చూపితే నేను అడ్డు నిలబడతాను అని చెప్పాడు అర్జున్. ప్రియ కన్నీళ్లు తుడుచుకొని అర్జున్ వైపు కృతజ్ఞతగా చూసింది. థ్యాంక్స్ అర్జున్ గారు, నా కోసం మాట్లాడినందుకు కాదు, నాకు ఇంట్లో స్థానం ఇచ్చినందుకు. అర్జున్ చిన్నగా తల ఊపి, నిన్న ఆఫీస్కి వెళ్తున్నా, సాయంత్రం వస్తాను అని చెప్పి బయటకు నడిచాడు. గేట్ దాటుతూ ఉంటే అతని మనసులో ఒక సంతృప్తి. ఇన్నాళ్ళు తన బాధ గురించి మాత్రమే ఆలోచించాడు. ఈరోజు మొదటిసారిగా తన పక్కన ఉన్న మనిషి బాధను అర్థం చేసుకున్నాడు. నా భార్య అని పలికినప్పుడు అతనికి తెలియకుండానే ఒక బలం వచ్చింది. సాయంత్రం 6 గంటలు. శ్రీ స్కూల్ నుండి వచ్చింది. ప్రియ ఆమె కోసం వేడి వేడి స్నాక్ చేసింది. శ్రీని కూర్చోబెట్టి తినిపిస్తూ ఉంటే శ్రీ అడిగింది, ఆంటీ, మా నాన్న ఎప్పుడు ఆఫీస్ నుండి వచ్చాక డల్గా ఉంటారు, ఈరోజు కూడా అలాగే ఉంటారా? ప్రియ నవ్వింది. ఈరోజు అలా ఉండర్లేమ్మా, మనం నాని నవ్విద్దాం, సరేనా? ఎలా? నాన్న రాగానే నువ్వు వెళ్ళి గట్టిగా హక్ చేసుకుని ఈరోజు స్నాక్స్ చాలా బాగున్నాయి అని చెప్పు. అప్పుడు నాన్న నవ్వుతారు. సరే అని శ్రీ ఉత్సాహంగా తల ఊపింది. సరిగ్గా 6 గంటలకు అర్జున్ బైక్ శబ్దం వినిపించింది. శ్రీ పరిగెత్తుకుంటూ వెళ్ళింది. డాడీ అంటూ అర్జున్ కాలును చుట్టేసింది. అర్జున్ నవ్వుతూ శ్రీని ఎత్తుకున్నాడు. ఏంటి తల్లి, ఈరోజు ఇంత జోషు? ఆంటీ చేసిన స్నాక్స్ సూపర్ డాడీ, మీరు కూడా తినండి అని శ్రీ తన నోట్లో ఉన్నదాన్ని అర్జున్కి తినిపించడానికి ప్రయత్నించింది. అర్జున్ నవ్వుతూ వరండాలు నిలబడి చూస్తున్న ప్రియవైపు చూశాడు. ఆ మొహంలో ప్రశాంతత ఉంది. ఉదయం జరిగిన గొడవ తాలూకు ఛాయలు లేవు. ఆ సాయంత్రం ఆ ఇంట్లో ఒక కొత్త వెలుగు వచ్చినట్టు అనిపించింది. స్నేహ ఫోటో గోడ మీద అలాగే ఉంది. కానీ ఆ ఫోటో వైపు చూస్తున్న అర్జున్ కళ్ళలో ఇప్పుడు బాధ కంటే ఒక భరోసా కనిపిస్తుంది. ఆ రోజు ఇంట్లో సందడి మామూలుగా లేదు. వారం మొత్తం స్కూల్, ఆఫీస్ అంటూ బిజీగా ఉండే ఆ ఇల్లు ఆదివారం రాగానే కాస్త బద్ధకంగా, కాస్త ఆనందంగా మారుతుంది. డాడీ, ప్లీజ్ డాడీ, ఈరోజు పార్కుకి వెళ్దాం అన్నావు కదా. శ్రీ హాల్లో సోఫాలో కూర్చున్న అర్జున్ చేతిని పట్టుకుని లాగుతూ మారం చేస్తుంది.
అర్జున్ పేపర్ మడిచి పక్కన పెట్టాడు. శ్రీ ఈరోజు చాలా ఎండగా ఉంది కదా, వచ్చే వారం వెళ్దాంలే. లేదు, పింకీ చింటూ వాళ్ళు కూడా వస్తారట. నేను వాళ్లకు నా కొత్త సైకిల్ గురించి చెప్పాలి. ప్లీజ్ డాడీ. శ్రీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండడంతో అర్జున్ కరిగిపోయాడు. అప్పుడే వంటింట్లోంచి కాఫీ కప్పుతో వచ్చిన ప్రియ ఆ దృశ్యాన్ని చూసి నవ్వింది. వెళ్ళండి అర్జున్ గారు, పాప వారం రోజుల నుండి అడుగుతుంది. సాయంత్రం 4 గంటలకు ఎండ తగ్గుతుంది కదా, అప్పుడు వెళ్ళండి. శ్రీ వెంటనే ప్రియ వైపు తిరిగి, థ్యాంక్ యూ ఆంటీ. చూసావా డాడీ, ఆంటీ కూడా చెప్పింది. ఇక నువ్వు ఒప్పుకోవాల్సిందే అంది గెలిచినంత సంతోషంగా. అర్జున్ ఒక నిట్టూర్పు పిడిచి, సరే సాయంత్రం వెళ్దాం, కానీ హోంవర్క్ మొత్తం పూర్తి చేయాలి అని కండిషన్ పెట్టాడు. ఓకే డాడీ అంటూ శ్రీ గెంతుకుంటూ గదిలోకి పరిగెత్తింది. ప్రియ కాఫీ కప్పు అర్జున్కి ఇచ్చింది. థ్యాంక్స్ ప్రియా, కానీ నువ్వు కూడా రావాలి అర్జున్ అన్నాడు కాఫీ తీసుకుంటూ. ప్రియ ఆశ్చర్యంగా చూసింది. నేనా? వద్దులేండి, మీరు పాప వెళ్ళండి, నాకింట్లో పని ఉంది. పని ఎప్పుడు ఉంటుంది? శ్రీకి నువ్వు దగ్గరవ్వాలంటే ఇలాంటి చిన్న చిన్న ప్రయాణాలు అవసరం. ఇంట్లో 4 గోడల మధ్య ఉండేదానికంటే బయట ప్రపంచంలో మనం ఎలా ఉన్నామనేది ముఖ్యం. ప్లీజ్ రా. అర్జున్ గొంతులో అభ్యర్థన ఉంది. ప్రియ కాదనలేకపోయింది. ఒక రకంగా ఆమెకు కూడా బయటకు వెళ్ళాలని ఉంది. ఈ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుండి వంటిల్లు పడగ్గ తప్ప బయట ప్రపంచం చూడలేదు. సాయంత్రం 5 గంటలు. చిల్డ్రన్స్ పార్క్ పిల్లల కేరింతలతో నిండిపోయింది. రంగురంగుల బెలూన్లు, కాటన్ క్యాండీలు, జారుడు బండలు. ఆ వాతావరణం చూస్తూ ఉంటే ఎవరికైనా బాల్యం గుర్తొస్తుంది. శ్రీ స్కూటర్ మీద రౌండ్లు కొడుతూ ఉంటే అర్జున్, ప్రియ ఒక సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నారు. ప్రియ లేత గులాబీ రంగు చుడిదార్ వేసుకుంది. సింపుల్గా ఉన్న ఆమెలో ఒక కొత్త కళ కనిపిస్తుంది. అర్జున్ జీన్స్ టీషర్ట్లో ఉన్నాడు. శ్రీ చాలా హుషారుగా ఉంది కదా, ప్రియ అడిగింది శ్రీవైపు చూస్తూ. అవును, స్నేహ ఉన్నప్పుడు ప్రతి ఆదివారం ఇక్కడికి వచ్చేవాళ్ళం. స్నేహ చనిపోయాక నేను రావడం మానేశాను. శ్రీని మా నాన్నగారు లేదా డ్రైవర్ తీసుకొచ్చేవారు. చాలా రోజుల తర్వాత నేను వచ్చాను. అర్జున్ గొంతులో పాత జ్ఞాపకాల తడి. ప్రియ మౌనంగా వింది. ఆమెకు తెలుసు అర్జున్ ప్రతి మాటలో స్నేహ ఉంటుంది. దాన్ని ఆమె చెరపాలని అనుకోవటం లేదు. మీరు కాలేజ్ రోజుల్లో ఎలా ఉండేవారు ప్రియ గారు? అర్జున్ టాపిక్ మార్చడానికి ప్రయత్నిస్తూ అడిగాడు. ప్రియ నవ్వింది. నేను చాలా సైలెంట్ అండి. పుస్తకాలే నా ప్రపంచం, ఫ్రెండ్స్ తక్కువ. అందుకేనేమో మోసపోవటం కూడా ఈజీ అయింది. ఆమె నవ్వులో విషాదం తొంగి చూసింది. గతాన్ని తవ్వి బాధపడకండి, ఇప్పుడు మీరు ఒంటరి కాదు అర్జున్ ధైర్యం చెప్పాడు. ఇంతలో శ్రీ స్కూటర్ ఆపి ఒక అమ్మాయి దగ్గరికి పరిగెత్తింది. పింక్ అనే పాప వాళ్ళమ్మతో వచ్చింది. ఇద్దరు మాట్లాడుకుంటూ అర్జున్ వాళ్ళు కూర్చున్న బెంచ్ వైపు వచ్చారు. పింకీ వాళ్ళమ్మ సుధా అని ఆమె పేరు. అర్జున్ని గుర్తుపట్టింది. హలో అర్జున్ గారు, చాలా రోజుల తర్వాత కనిపించారు. బాగున్నారా? బాగున్నాను సుధా గారు, మీరు? ఫైన్ అండి. శ్రీ చాలా పెద్దదైపోయింది అంటూ సుధా చూపు పక్కనే కూర్చున్న ప్రియ మీద పడింది. ఆమె కళ్ళల్లో కుతూహలం. అర్జున్ వెంటనే పరిచయం చేశాడు. ఈమె ప్రియ, నా భార్య. ఆ మాట అర్జున్ నోటి నుండి ఎంత సహజంగా వచ్చిందంటే ప్రియ గుండె ఒక్కసారిగా ఉప్పొంగింది. నా భార్య అనే గుర్తింపును 10 మందిలో ఇవ్వటం ఆమెకు పెద్ద వరంలా అనిపించింది. సుధా ఆశ్చర్యపోయిన వెంటనే సర్దుకొని, ఓ అవునా, కంగ్రాట్స్ అండి. హలో ప్రియ గారు అని పలకరించింది. అయితే అసలు సమస్య పెద్దవాళ్ళ దగ్గర రాలేదు, పిల్లల దగ్గర వచ్చింది. పింకీ శ్రీని అడిగింది. శ్రీ, ఈమెవరు? మీ మమ్మీ చనిపోయింది కదా, మరి ఈమెవరు? పిల్లల అమాయకత్వం కొన్నిసార్లు కత్తుల్లా గుచ్చుకుంటుంది. పింకీ ఉద్దేశం చెడ్డది కాదు, కానీ ఆ ప్రశ్న అక్కడ ఉన్న నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టింది. శ్రీ ఒక్క క్షణంలో ఆలోచించింది. ఆమె కళ్ళల్లో గందరగోళం. పక్కనే ప్రియ గుండె వేగంగా కొట్టుకుంటుంది. శ్రీ ఏం సమాధానం చెప్తుంది? అమ్మ అంటుందా? శ్రీ గట్టిగా తల ఊపి, కాదు, ఈమె మా మమ్మీ కాదు. మా మమ్మీ దేవుడి దగ్గర ఉంది. ఈమె ప్రియా ఆంటీ. మా డాడీకి ఫ్రెండు, నాకు కూడా ఫ్రెండ్ అంతే అని గట్టిగా చెప్పింది. ఆ మాట వినగానే ప్రియ మొహంలోని నవ్వు మాయమైంది. గుండెలో ఏదో తెగిపడిన శబ్దం.
అర్జున్ కూడా షాక్ అయ్యాడు. పింకీ, ఓ ఆంటీనా? మా ఇంట్లో పని మనిషి లక్ష్మక్కని కూడా నేను ఆంటీ అని పిలుస్తాను అని అమాయకంగా అని ఆడుకోవడానికి పరిగెత్తింది. ఆ పోలిక ప్రియను ఎంతగా బాధించిందంటే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మ అని పిలవకపోయినా పర్లేదు కానీ ఆంటీ అని, అది కూడా బయటి వాళ్ళ ముందు చెప్పటం ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. తను కేవలం ఒక పని మనిషి స్థానంలో ఉన్నానా? సుధా పరిస్థితిని అర్థం చేసుకుని, సరే అర్జున్ గారు, మేం వెళ్తాం అని కంగారుగా వెళ్ళిపోయింది. అక్కడ మిగిలిన నిశ్శబ్దం చాలా భయంకరంగా ఉంది. శ్రీ ఏం జరగనట్లు మళ్ళీ స్కూటర్ తొక్కడానికి వెళ్ళిపోయింది. అర్జున్ ప్రియవైపు చూశాడు. ఆమె తలదించుకుని చీరకొంగును చేతిలో నలుపుతుంది. ప్రియా, పర్లేదు అర్జున్ గారు. ప్రియ గొంతు వణికింది. పిల్లలు కదా, నిజమే చెప్పారు. నేను అమ్మను ఎలా అవుతాను? కన్నపేగు బంధం వేరు, వచ్చి చేరని బంధం వేరు. పదండి ఇంటికి వెళ్దాం, నాకు తలనొప్పిగా ఉంది. అర్జున్కి ఏం చేయాలో అర్థం కాలేదు. శ్రీని పిలిచి కారెక్కించాడు. రాత్రి 8 గంటలు. ఇంటికి వచ్చినప్పటి నుండి ప్రియ ఎవరితో మాట్లాడలేదు. నేరుగా వంటగదిలోకి వెళ్ళిపోయింది. గిన్నెల శబ్దం కొంచెం గట్టిగా వినిపిస్తుంది. అది ఆమెలోని ఆవేదనకు సంకేతం. అర్జున్ హాల్లో కూర్చుని ఆలోచిస్తున్నాడు. శ్రీ టీవీ చూస్తుంది కానీ ఆమెకు కూడా వాతావరణం తేడాగా ఉందని అర్థమైంది. డాడీ, శ్రీ మెల్లగా పిలిచింది. అర్జున్ శ్రీని దగ్గరకు తీసుకున్నాడు. శ్రీ, ఈరోజు పార్క్లో పింకీతో ఏం చెప్పావు? ఏం చెప్పాను? ప్రియా ఆంటీ మా మమ్మీ కాదని చెప్పాను. నిజమే కదా డాడీ, నా మమ్మీ ఫోటోలో ఉంది కదా? శ్రీ అమాయకంగా అడిగింది. అర్జున్ ఒక నిమిషం మౌనంగా ఉండి శ్రీని తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. శ్రీ, నీకు ఒక కథ చెప్పనా? చెప్పు డాడీ. ఒక తోటలో ఒక అందమైన గులాబీ మొక్క ఉంది. దానికి ఒకే ఒక పువ్వు పూస్తుంది. ఆ మొక్క ఆ పువ్వుని చాలా బాగా చూసుకుంది. కాని కొన్నాళ్లకు ఆ మొక్క వాడిపోయి మట్టిలో కలిసిపోయింది. శ్రీ శ్రద్ధగా వింటుంది. ఆ పువ్వు ఒంటరిదైపోయింది. ఎండకు ఎండిపోయింది, వానకు తడిసిపోయింది. అప్పుడు ఆ తోటమాలి ఇంకో మొక్కను తీసుకువచ్చి ఆ పువ్వు పక్కన నాటాడు. ఆ కొత్త మొక్క ఆ పువ్వుకు నీడనిచ్చింది, తన ఆకులతో కప్పింది. ఇప్పుడు చెప్పు శ్రీ, ఆ పువ్వును కాపాడింది ఎవరు? కొత్త మొక్క కదా డాడీ, శ్రీ వెంటనే చెప్పింది. అవును, మరి ఆ పువ్వు ఆ కొత్త మొక్కను నువ్వు మా అమ్మవి కాదు అని దూరం పెడితే ఆ కొత్త మొక్కకు ఎంత బాధగా ఉంటుంది. అది కూడా ఆ పువ్వుని సొంత బిడ్డలా చూసుకుంటుంది కదా. శ్రీ ఆలోచనలో పడింది. ఆమె చిన్న మెదల్లో పెద్ద ఆలోచనలు మొదలయ్యాయి. శ్రీ, నీకు స్నేహమమ్మి జన్మనిచ్చింది. ఆమె ఎప్పుడు నీ గుండెల్లో ఉంటుంది. కానీ ప్రియ ఆంటీ ఇప్పుడు నీకు నీడలా ఉంది. నువ్వు ఆకలంటే అన్నం పెడుతుంది, స్కూల్కి రెడీ చేస్తుంది, కథలు చెప్తుంది. ఆమెను అమ్మని పిలవకపోయినా పర్లేదు, కానీ ఆంటని పిలిస్తే ఆమె పరాయిదా అయిపోతుంది కదా. ఆమె మన ఇంటి మనిషి, మన మనిషి. శ్రీ మౌనంగా తలదించుకుంది. నేను పింకీకి అలా చెప్పి ఉండకూడదా డాడీ? అవును నాన్న, ప్రియా ఆంటీకి చాలా బాధగా ఉంది. చూడు వంటగదిలో ఒక్కతే ఉంది. అర్జున్ చూపించాడు. శ్రీ నెమ్మదిగా సోఫా దిగింది. బుడిబుడి అడుగులు వేసుకుంటూ వంటగది వైపు వెళ్ళింది. అక్కడ ప్రియ చపాతీలు చేస్తుంది. కళ్ళల్లో నీళ్లు కారి పిండిలో పడుతున్నాయి. ఆమె వెనక ఎవరో వచ్చిన అలికిడి. తిరిగి చూసేసరికి శ్రీ నిలబడి ఉంది. ఏం కావాలి శ్రీ? ఆకలిగా ఉందా? 2 నిమిషాలు ఉండి అయిపోతుంది. ప్రియ కన్నీళ్లు తుడుచుకుంటూ గబా గబా పనిలో పడింది. శ్రీ మెల్లగా దగ్గరికి వచ్చి ప్రియ చీరకొంగు పట్టుకుంది. సారీ. ప్రియ పని ఆపి శ్రీవైపు చూసింది. పింకీ వాళ్ళ పని మనిషి పేరు లక్ష్మక్క. అందుకే నాకు అలా అనిపించింది. కానీ నువ్వు పని మనిషివి కాదు కదా, డాడీ చెప్పారు. నువ్వు ఆ కొత్త మొక్కవట, నన్ను ఎండ తగలకుండా చూసుకుంటావట. ప్రియకు ఆ మాట్లాడటం పూర్తిగా తెలియకపోయినా శ్రీ గొంతులోని పశ్చాత్తాపం అర్థమైంది. ఆమె వెంటనే కింద కూర్చొని శ్రీని దగ్గరికి తీసుకుంది. పర్లేదు శ్రీ, నువ్వు చిన్నపిల్లవి, నీకు నచ్చినట్టే పిలువు, నాకే బాధ లేదు. ప్రియ గొంతు గద్గదమైంది. శ్రీ తన చిన్న చేతులతో ప్రియ కళ్ళను తుడిచింది. నేను ఇంకెప్పుడు ఆంటీ అని పిలవను. పింకీకి కూడా చెప్తాను, నువ్వు నా ఫ్రెండివి అని చెప్తాను. ఓకేనా? ఫ్రెండా? ప్రియ నవ్వింది. కన్నీళ్ల మధ్య ఆ నవ్వు మెరిసింది. అది చాలా బాగుంది.
ఫ్రెండ్స్ అంటే ఎప్పటికి విడిపోరు కదా. అవును, మనం బెస్ట్ ఫ్రెండ్స్. శ్రీ ప్రియను గట్టిగా హక్ చేసుకుంది. ఆ దృశ్యాన్ని డోర్ దగ్గర నించొని చూస్తున్న అర్జున్ మనస్సు తేలికపడింది. అమ్మ అనే పిలుపు రాకపోయినా ఫ్రెండ్ అనే బంధం ఏర్పడింది. ఇది ఒక మంచి ఆరంభం. అమ్మ కంటే ఫ్రెండు ఎక్కువ విషయాలు పంచుకోగలరు. రాత్రి భోజనం సమయంలో వాతావరణం మళ్ళీ మామూలుగా మారింది. శ్రీప్రియ పక్కపక్కనే కూర్చుని తింటున్నారు. అర్జున్కి వడ్డించి తను కూడా కూర్చుంది ప్రియ. అర్జున్ గారు, రేపు శ్రీ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉంది. ఎవరు వెళ్తారు? ప్రియ అడిగింది. అర్జున్ అన్నం కలుపుతూ ఆగిపోయాడు. సాధారణంగా ఇలాంటి మీటింగ్స్కి తను వెళ్తాడు లేదా స్కిప్ చేస్తాడు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. నేను రేపు ఆఫీస్ పని మీద వైజాగ్ వెళ్ళాలి ప్రియా. చాలా అర్జెంట్ మీటింగ్. అర్జున్ చెప్పాడు. ప్రియ ముఖం చిన్నబోయింది. మరి శ్రీ? నువ్వు వెళ్ళు ప్రియా. ప్రియ చేతిలో ముద్ద జారిపడింది. నేనా స్కూల్కి? అక్కడందరూ మళ్ళీ అడుగుతారు. నేనేం చెప్పాలి? టీచర్స్ ఏమనుకుంటారు? ఆమె గొంతులో మళ్ళీ భయం. నువ్వు శ్రీకి గార్డియన్వి, మదర్వి. ఇందులో భయపడవలసిన అవసరం లేదు. శ్రీకి కూడా నువ్వు వెళ్ళడమే ఇష్టం. ఏమంటావు శ్రీ? అర్జున్ శ్రీ వైపు చూశాడు. శ్రీ నోట్లో అన్నం ముంచుకొని తల ఊపింది. అవును, నువ్వు రా. పింకి వాళ్ళ మమ్మీ వస్తుంది. నువ్వు కూడా రామ్. మనం ఫ్రెండ్స్ అని చెప్తాను. ప్రియకి ఒక పక్క భయం, మరో పక్క బాధ్యత. ఇది ఇంకో పరీక్ష. పార్కులో అంటే తెలియని వాళ్ళు, కానీ స్కూల్లో టీచర్సు, ఇతర పేరెంట్స్ ఉంటారు. అక్కడ తన్ను శ్రీ తల్లిగా సంతకం పెట్టమంటారా, లేక సవత్ తల్లి అని పక్కన నిలబెడతారా? అర్జున్ లేచి చేయి కడుక్కుంటూ అన్నాడు. ప్రియా, రేపు నీకు ఒక పెద్ద పరీక్ష. కానీ గుర్తించుకో, నువ్వెవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీ సంతోషం ముఖ్యం. ధైర్యంగా వెళ్ళు. ఆ రాత్రి పడుకునే ముందు ప్రియ ఆలోచనలో పడుకుంది. రేపు స్కూల్ డైరీలో మదర్ సిగ్నేచర్ అనే కాలం దగ్గర తను సంతకం చేయాలా? ఆ హక్కు తనకుందా? బయట వెన్నెల కాస్తుంది, కాని ప్రియ మనసులో రేపటి గురించిన మబ్బులు ఉన్నాయి. ఈ రెండో మజిలీ ప్రయాణం అంత సులభం కాదని ఆమెకు ప్రతి అడుగులోనూ అర్థమవుతుంది. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.